ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? ఈ దినం ఆదివార దినం దేవుణ్ణి ఆరాధించే సమయం కావున మనము ఈ దినం డైలీ డెవోషన్ లాగానే ఈరోజు కూడా కొంచెం మటుకు వాక్యమును ధ్యానించుకుందాం. అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 3 వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఈ దినమున వాగ్దానము మరి ఒకసారి చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 3 వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును గాక. ఈ దినమున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే పరలోకమందున్న మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తుంటాం. ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని దేవుడిని సంబోధిస్తూ ఉంటాం. ఎందుకనగా దేవుడు అందరికీ తండ్రి అయి ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. లోకంలో మన యొక్క తల్లిదండ్రులు అనగా మనకు ఒకరే ఉంటారు, కానీ అందరికీ కలిపి దేవుడే తండ్రి అయి ఉన్నాడు. మన పితరులకు దేవుడు, మన పితరులకు ముందు దేవుడు, పితరుల తర్వాత దేవుడు, మన తరం తర్వాత దేవుడు, అదేవిధంగా అందరికీ తండ్రి అయి ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయి ఉన్నాడు. ఎందుకనగా మనము ఆ యేసుక్రీస్తు ప్రభువు లేకపోతే మనము ఎక్కడ వారం కూడా కాం. ఎందుకంటే దేవుడు కృప కనికరమును అనుగ్రహించి మనలను తన శిలువ మరణము చేత మనలను పాప బంధకముల నుండి విడుదలను అనుగ్రహించిన దేవుడని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. కావున విశ్రాంతి దినము, నిన్నటి దినము విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివార దినము నాని మార్క్ సువార్తల పాఠములలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. పునరుత్థాన దినము, దేవుడి యొక్క పునరుత్థాన దినమును మనము ఈ విధంగా ఆయనతో కలుసుకోవాలని ఆలోచనతో యేసు ప్రభు యొక్క మందిరములోనికి వెళ్తూ ఉన్నాం. దేవుడిని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలనని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తూ ఉంది. మనము ఆత్మ చేత నింపబడుతూ ఉన్నప్పుడు, దేవుని ఆత్మను ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు, దేవుని ఆత్మలో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు త్రియేక దేవుడు మన యందు ఉండి ఆయనకు కావలసిన ప్రతి విజ్ఞాపనను ఆయన చేసుకునే దేవుడని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకనగా గలతీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయం 8 వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఏలగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటను కోయును. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతే ఆత్మ ద్వారానే మనకు ఆ యొక్క ఫలము అనుగ్రహించబడుతుంది అని, నిత్య జీవం అనే ఫలము మనకు అనుగ్రహించబడుతుందని ఈ యొక్క ఉదయకాల సమయమున జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి, అదేవిధంగా పరలోక సంబంధమైన ఆత్మ విషయంలో దేవుడే మనకు పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాలంటే దేవుడిని మనము మొదటిగా ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. కావున ఆత్మతో సత్యముతో మొదటిగా మనకు ఒకవేళ సమాధాన స్థితి లేకపోతే సమాధాన స్థితిని పొందుకున్న తర్వాతనే దేవుని మందిరమునకు వెళ్ళాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మందిరములోనికి మనము సమాధాన స్థితిలో వెళ్ళకపోతే మనపైకి మనమే శాపములను తెచ్చుకుంటాం. మనము ఎప్పుడైతే సమాధాన స్థితితో దేవుడి సన్నిధికి చేరుతామో అప్పుడు త్రియేక దేవుడు మన యందు మన యొక్క ఆత్మలో తను అనుగ్రహించబడతాడని జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత దేవుడి యొక్క వాక్యమును శ్రద్ధగా విని వాటి ప్రకారం జీవించువారు, అందుకే దేవుడికి యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. మనం యథార్థంగా జీవించి మనుషుల ఎదుట కాదు దేవుడి ఎదుట యథార్థంగా జీవించినప్పుడు అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి. కావున మనము ఇరుకులలో నుండి ఇబ్బందులలో దేవుడే తోడుగా ఉండి మనకు కావలసిన ప్రతి శ్రేష్టమైన కృపను దేవుడే అనుగ్రహించి దీవించి బలపరచును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, సర్వాధికారివైన దేవా, యొక్క ఘనమైన శ్రేష్టమైన నిత్య నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో
ఆరాధించాలని నీ యొక్క లేఖన భాగము సెలవిస్తుంది ప్రభా. నీకు వందనాలు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మాకు అనుగ్రహించిన గొప్ప దేవుడు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆత్మను బట్టి అయ్యా తండ్రి, ఆత్మను విత్తుటకు నీ యొక్క కృప దయచేయండి అయ్యా తండ్రి. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా తండ్రి. నిత్య జీవమును పంట కోయుటకు మీరే కృప చూపించి సహాయపడి బలపరిచి అయ్యా తండ్రి, దినమంతట్లో మీరే తోడుగా ఉండి ఈ దినమంతట్లో మీరే కృప చూపించి సహాయపడి అయ్యా తండ్రి, తిరిగి కలుసుకున్న పర్యంతం నీ యొక్క కృప, నీ యొక్క కాపుదల, సంరక్షణ అనుగ్రహించి ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను అయ్యా తండ్రి, ఈ వీడియో తర్వాత చూస్తున్న బిడ్డలను అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోనండి. సబ్స్క్రైబ్ చేసుకునడానికి కొంతమందిని అయ్యా తండ్రి మీరు కృప చూపించి సహాయపడి అయ్యా తండ్రి, ఇంకను అనేకులకు చేరవేసే విధంగా అయ్యా తండ్రి నీ యొక్క పరిచర్యను ముందుకు కొనసాగించే నీ యొక్క కృపను మాకు అనుగ్రహించి నీ యొక్క దీవెనల చేత ఈ కుటుంబములను అయ్యా తండ్రి, ప్రతి ఒక్క కుటుంబమును మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి బలపరచగలరని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించును గాక.